మన భారత ప్రభుత్వానికి మరి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి తెలుగు ప్రజల ద్వారా మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాం సార్. మేమందరము ఇక్కడ 24వ తారీఖు హైదరాబాద్ నుండి బహ్రెయిన్కి మరి టూరిస్ట్ వీసాగా చూడడానికి వచ్చాము. 4 డేస్ తర్వాత తిరిగి వెళ్ళే టైంకి మేము అనుకునే విధంగా ఎయిర్పోర్ట్కి వెళ్ళాక మరి చెక్ ఇన్లో లైన్లో నిలబడ్డప్పుడు బాంబ్స్ పడడము, మరి ఇక్కడ మిజైల్స్ పడడము, దాంతోపాటు అక్కడ కౌంటర్స్ క్లోజ్ చేయడము, గల్ఫ్ ఎయిర్ వాళ్ళు ఏమి స్పందన లేదు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో కూడా ఇండియన్ ఎంబసీలో కూడా ప్రాపర్ రెస్పాన్స్ లేదు. కాబట్టి డైరెక్ట్ మేము ఈ వీడియో చేసి మీకు మీ ద్వారా ప్రభుత్వానికి మరి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే, మేము ఇక్కడ చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నాము. మాతో పాటు ఎల్డర్లీ పీపుల్ ఉన్నారు, వారికి డయాబెటిక్ ఉన్నది, బీపీ ఉన్నది. వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఇక్కడ టాబ్లెట్స్ కూడా ఎవరికి ఇవ్వట్లేదు. మేమే కాదు, మేము ఒక్క అపార్ట్మెంట్లో 2 బెడ్రూమ్ ఫ్లాట్లో ఇంతమంది ఉన్నాము. ఇక్కడ మా పరిస్థితి చాలా భయంకరంగా ఉన్నది. ఇక్కడ ఉన్న తెలుగు ప్రజలు తెలిసిన వాళ్ళు ఒక పూట ఒక 1 టైం మీల్స్ మాకు ఇస్తున్నారు. సో కాబట్టి మేము మా పరిస్థితి చాలా భయంకరంగా ఉన్నది. దయచేసి మీరు ఈ యొక్క వీడియోని చూడగానే వెంటనే మాకు మీరు న్యాయం చేసి మరి మమ్మల్ని ఇక్కడి నుండి మా యొక్క ప్రాంతాలకు, మన ప్రాంతానికి తరలిస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. దయతో మరి మోడీ గారికి కానీ, మరి చంద్రబాబు నాయుడుకే కానీ, మరి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా మా అందరి తెలుగు ప్రజల తరఫు నుంచి మీకు విజ్ఞప్తి చేస్తున్నాము. ఒక మాట, ఈ పెద్ద ఆవిడే మరి వారి పడుతున్న బాధలని ఒక విషయం చెప్తుంది, వినండి. నమస్తే సార్, మా దగ్గర డబ్బులన్నీ కూడా అయిపోయినాయి సార్. మాకు తినడానికి కూడా కష్టంగా ఉంది సార్. మీరు దయచేసి మా పట్ల మీరు ఒక డిసిజన్ తీసుకుని మమ్మల్ని మన ప్రాంతానికి తీసుకొచ్చేలాగా ఏర్పాటు చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. మాకు సహాయం చేయండి, మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. మా ఫ్యామిలీస్ అన్నీ అక్కడ ఉండిపోయాయి సార్ ఇండియాలో. వాళ్ళు మా కోసం చాలా కంగారు పడుతున్నారు, బెంగ పెట్టుకొని ఉన్నారు. దయతో మాకు సహాయం చేయండి ప్లీజ్. 2 సంవత్సరాల పైవారమే మేము ఎంతో ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడ ఎంత ఇరుకులో ఉన్నామో మేమే కాదు, మాకన్నా మా స్థానికులు ఉన్న ఆ గృహాల్లో ఉన్న మా బిడ్డలు, మా పిల్లలు వాళ్ళందరూ కూడా ఎంతో కంగారుగా ఉన్నారు. కనుక మమ్మల్ని ఈ వయసులో ఈ యొక్క స్థలం నుంచి ఆ ప్రాంతానికి మరి క్షేమంగా తరలిస్తారని ప్రభుత్వాన్ని మరి ముఖ్యంగా పెట్టుకుంటున్నాం. మా పట్ల కలిసి చూపాలని కోరుకుంటున్నాం. నా వయసు 73 సంవత్సరాలు. నేను తెచ్చుకున్న మెడిసిన్స్ బీపీ షుగర్ అయిపోయాయి సార్. తొందరలో నేను ఇక్కడ కొనుక్కుందామని అంటే ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎవరు ఇవ్వడం లేదు. దయచేసి మీరు కనికరించి మేము తొందరగా ఇంటికి చేరేలాగా సహాయం చేయమని కోరుతున్నాం సార్.